ఏదైతే ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి ఏదైతే స్పందన లేనటువంటి పరిస్థితి, ఏదైతే పిఆర్సీకి సంబంధించి కావచ్చు, సిపిఎస్కి సంబంధించి కావచ్చు, ఇతర సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నేపథ్యంలో ఉద్యమ కార్యాచరణకు సంబంధించి మహిళా ఉద్యోగులు కూడా పెద్ద ఎత్తున కూడా ఈ యొక్క ఉద్యమ శంఖారావం కార్యక్రమంలో పాల్గొన్న పరిస్థితి. మేడం చెప్పండి, ప్రస్తుతం మీకున్నటువంటి సమస్యలు ఏంటి, ప్రభుత్వం నుంచి ఏం డిమాండ్ చేస్తున్నారు? ప్రభుత్వం నుంచి డిమాండ్ చేయటం అనేది కాదు సార్, ప్రభుత్వం నుంచి మాకు రావాల్సిన ఏవైతే డిఏలు ఉన్నాయో, ఏవైతే ఐఆర్ ప్రకటించాల్సింది ఉందో అది మా హక్కు కాబట్టి మా హక్కు ప్రకారం మాకు ఇవ్వాలని చెప్పేసి మేము అడుగుతున్నాము. మా హక్కుగా మేము కోరుతున్నాము ప్రభుత్వాన్ని. మీ హక్కులు ఏంటి? మాకు ఐఆర్ రావాల్సింది ఉంది సార్, 30% ఐఆర్ ఇవ్వాలి, ప్లస్ డిఏలు బాకీలు ఉన్నాయి. మేనిఫెస్టోలో చెప్పారు సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పేసి సీఎం గారు, అది ఇప్పటి వరకు చేయలేదు. దాని గురించి కూడా మేమందరం కూడా పోరాడుతున్నాం సార్. చెప్పండి మేడం, మీరు ప్రస్తుతం ఏం డిమాండ్ చేస్తారు ప్రభుత్వం మీ హక్కులకు సంబంధించి? సార్, మేము నర్సరావుపేట నుండి వచ్చామండి. వర్క్ అయితే ఏమీ తగ్గట్లేదు, కానీ మాకు రావాల్సినటువంటి బకాయిలు ఏమీ రావట్లేదండి. ఏదన్నా మనం అడిగామనుకోండి, ఇదిగో ఇస్తాం చేస్తాం అన్న మాటే వస్తుందే కానీ రియల్గా చేసింది ఏం లేదు. మరి మేము 27 సంవత్సరాలు ఉద్యోగం చేశాము, ఏనాడు మేము రోడ్డుకి ఎక్కలేదు. ఈరోజు మేము రోడ్డుకి వచ్చి అడుగుతున్నట్టు మా హక్కులు మేము అడుగుతున్నామండి. మీ ఇంట్లో మాకు తీసుకొచ్చి పెట్టమంటలేదు. మేము కష్టపడుతున్నాం, దానికి ప్రతిఫలమే అడుగుతున్నాం సార్. డిఏలు ఇవ్వాలి, మాకు సరెండర్ లీవ్ ఇవ్వాలి, ఎరండ్ లీవ్స్ వాళ్ళకి ఇవ్వాలి, ఎఫ్టీఏలు ఇవ్వాలి, యూనిఫామ్ ఇవ్వాలి, ప్లస్ మనకి ఏపీజీఎల్ఎస్సీ బాండ్స్ కూడా కొంతమందికి అమౌంట్ వచ్చింది కానీ ఇవ్వలేదండి. మనం దాచుకుంటున్నాం డబ్బు, ఆ డబ్బు మనకు పెన్షన్స్కి కావాలని అడుగుతున్నామే కానీ మేము దాచిపెట్టుకున్న డబ్బులు మీరు పథకాల రూపంలో ఎవరెవరికో ఇస్తానంటే ఎలా సార్? ఇది న్యాయమా? మేము మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నామండి. మేము చేస్తున్నాం కానీ వర్క్ ఎంత కష్టమైనా బరువైనా భారమైనా మేమే చేస్తున్నాం కానీ ఎవరిని మేము బాధగా ఉన్నది అని మేము చెప్పింది లేదు. కోవిడ్ టైంలో కూడా మేము ఎంతో వర్క్ చేశాము. మేము భర్తని పిల్లల్ని వదిలేసి మేము త్యాగం చేసాం, కానీ మాకు ఒక్క ఎలిమెంట్స్ కనీసం ఒక ఏఎన్ఎం ఇది చేసిందన్న మాటే రాలేదండి. మేము మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో మేము చేసిన పాపం ఏమిటో మరి సీఎం గారు మరి మీరే చెప్పాలండి. ప్లస్ యాప్లు ఇచ్చారండి, 80 యాప్లు సార్, 80 యాప్లు ఒక ఏఎన్ఎం ఎలా చేయగలుగుతుందండి? ప్లస్ ఇప్పుడు మేము చేసే వర్క్, ఇప్పుడు వాలంటీర్స్కి చేయాల్సిన వర్క్ కూడా ఏఎన్ఎం మీద పడేశారు. ఏఎన్ఎం ఇప్పుడు ఆరోగ్యశ్రీ కార్డు ఏఎన్ఎం చేయాలండి. ఆరోగ్యశ్రీ కార్డ్స్లో ఏఎన్ఎం డోర్ టు డోర్ డెలివరీ, క్యాస్ట్ కూడా సర్వే ఒక ఏఎన్ఎం దగ్గరుండి తంబేయాలి. ఏమండి మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ అంటే అంత చులకనగా అయిపోయిందండి. మేము ఎంతో 27 సంవత్సరాలు మేము గోజాడి ఎంతో సర్వీస్ పెట్టుకున్నా మాకు ప్రమోషన్ అనేది లేదు సార్. మరి మాతో పాటు చేసిన వాళ్ళందరూ అందరు ప్రమోషన్ తీసుకున్నారు. మరి ఎందు నిమిత్తమున మా ఉద్యోగులపైన ఉపాధ్యాయులపైన మాకు నిలకడ, మేము స్థిరంగా ఒక ఆఫీసులో కూర్చునే వాళ్ళం కాదండి. మేము చేసే వర్క్ ఫీల్డ్ అండి. ఆ ఫీల్డ్లో మేము చేస్తుంటే ఆ ఫీల్డ్లో వాళ్ళకి మేము పొద్దున్న వెళ్తే సాయంత్రం దాకా మేము ఆ వర్క్కి ఎంతో బాధతో బరువుతో చేసినప్పటికీ మేము ఇంటికి వచ్చి సాటిస్ఫై అయ్యేవాళ్ళం. ఏనాడు మేము బాధపడి అడిగిందే లేదు సార్. మరి మాకు కావాల్సిన బకాయిలు మరి చాలామంది రిటైర్మెంట్ ఈ నెలలో ఉన్నారు సార్. మరి 2 సంవత్సరాలు మీరు పెంచి ఉన్నారు, ఆ 2 సంవత్సరాలు మరి వాళ్ళకి రావాల్సిన బకాయిలు మీరు చెల్లించాలి. పెన్షనర్స్ మరీ దారుణం సార్. వాళ్ళకి 1వ తారీఖు రావాల్సిన పెన్షన్ వాళ్ళకి ఏమీ లేదండి. ఆ పెన్షన్ కూడా వాళ్ళకి దయచేయండి. అదేవిధంగా మాకు రావాల్సిన జీతమే మాకు ఇవ్వండి, కానీ మాకు మీరు ఇస్తాము చేస్తామనే మాట చెప్తున్నా కానీ ఇన్నేళ్ల ప్రభుత్వంలో కూడా ఎప్పుడు కూడాను మీరు ఇటువంటిది చేసి ఉండలేదు సార్. మేము ఈరోజు రోడ్డుకు వచ్చి అడుగుతున్నామంటే మన ముఖ్యంగా మేము అడుగుతున్నాం సార్, మా మనవి మీరు ఆలకించండి సీఎం గారు. మీరు మాతో మరి మేము మీ పిల్లలంగానే మేము పనిచేస్తున్నామండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.